లోక్సభ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఐటీ సోదాల కలకలం రేగింది. ప్రముఖ ఫుడ్ ఫ్రాంచైజీ చట్నీస్ హోటల్స్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆ సంస్థపై ఉదయం నుంచే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆ సంస్థ యజమాని అట్లూరి పద్మ, ఏపీపీసీసీ చీఫ్ షర్మిలకు వియ్యంకురాలు. ఆమె ఇంటి వద్ద కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల షర్మిల కుమారుడు రాజారెడ్డితో అట్లూరి పద్మ కుమార్తె వివాహం జరిగింది. చట్నీస్ హోటల్స్ హైదరాబాద్ లో ఎంతో ఫేమస్. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఈ సంస్థకు ఎన్నో బ్రాంచీలు ఉన్నాయి. 10 ఏళ్లుగా చట్నీస్ పేరుతో ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. అయితే ఐటీ దాడులపై చట్నీస్ యాజమాన్యం కానీ ఐటీ అధికారుల నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఐటీ రైట్స్ పై ఇటు అధికారులు గాని అటు చట్నీస్ యాజమాన్యం నుంచి కూడా ఎలాంటి ధృవీకరణ ఏ సందర్భంలో జరుగుతా ఉంది, దాని కారణాలు ఏంటనే దానిపై కూడా ఇంకా ధృవీకరించలేదు. కానీ ఉదయం నుంచి కూడా చట్నీస్ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్, చట్నీస్ ఫౌండర్ గా ప్రస్తుతం ఆ వ్యాపారాన్ని నడుపుతున్నటువంటి అట్లూరి పద్మకు సంబంధించినటువంటి హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటు తన ఆఫీస్, ఇంట్లో కూడా ఈ ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. వీళ్ళు అనేక వ్యాపారాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ వ్యాపారాల్లో ఐటీకి ప్రాపర్ గా ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కట్టకపోవడము, కోట్లాది రూపాయలుగా వీరు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి, అవి సకాలంలో పన్నులు పే చేయకపోవడము, వీరు వస్తున్నటువంటి ఆదాయం ఒక రకంగా ఉంటే వీళ్ళు చూపిస్తున్నటువంటి ఆదాయం ఇంకో రకంగా ఉంది. ఐటీ అధికారుల పన్నులని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ని పూర్తిగా పక్కదోవ పట్టిస్తా ఉన్నారనే ఒక ఆరోపణల పైన ఇటీవలే ఐటీ అధికారులు అందినటువంటి ఫిర్యాదుల పైన చట్నీస్ హోటల్స్, రెస్టారెంట్స్, అట్లూరి పద్మ ఇంటి కార్యాలయం తర్వాత ఆఫీస్ లో కూడా ఈ రైడ్స్ కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కేవలం పన్ను ఎగ్గొడుతున్నారనే ఒక ఆలోచన, పన్ను సకాలంలో పే చేయట్లేదనే ఒక ఆరోపణ, కొన్ని లక్షల రూపాయలు వీళ్ళు కోట్లాది రూపాయలుగా ఐటీకి పెండింగ్ లో ఉన్నారనే ఒక పెండింగ్ చలాన్స్ వసూలు చేయడానికి కోసం మాత్రమేనా, లేదా రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా ఇప్పటికే వియ్యంకురాలుగా ఉన్నటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తా ఉంది. ఇటీవలే అట్లూరి పద్మ కూతురికి ఇటు వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డికి వివాహం జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల సందర్భంగా ఏదైనా రాజకీయటువంటి ఇన్ఫర్మేషన్, రాజకీయ పరమైనటువంటి అంశం దీంట్లో ఏదైనా దాగి ఉందా అనే దానిపై మాత్రం అధికారులు దీనిపైన క్లారిటీగా ఒక నోట్ గానీ, మీడియా సమావేశం గానీ, ఇటు చట్నీస్ గ్రూప్స్ తరపు నుంచి కూడా ఏదైనా నోట్ రిలీజ్ అయితే తప్ప అంతర్గతంగా ఈ ఐటీ వ్యవహారం అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోవడము, సకాలంలో ఆ పన్నులు పే చేయకపోవడము, కొన్ని సంవత్సరాల కొద్దీ బకాయిలు పెండింగ్ లో ఉండడం కారణంగానే ఐటీ రంగంలోకి దిగిందా, లేదన్నా లిక్విడ్ క్యాష్ పెద్ద మొత్తంలో ఎన్నికల సందర్భంగా ఈ చట్నీస్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ లో ఆ కంపెనీకి చెందినటువంటి ఫౌండర్స్, చైర్మన్స్ ఇళ్లలో ఏదైనా లిక్విడ్ క్యాష్ ని భద్రపరిచి ఎన్నికల సందర్భంగా ఉపయోగించుకునేటువంటి ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు అనే దానిపై ఇంకా ఈ 2 వర్షన్స్ పైన అధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ వీళ్ళు పన్నులు సకాలంలో చెల్లించకపోతే మాత్రం పెద్ద మొత్తంలో ఫైన్ విధించి ఇన్కమ్ ట్యాక్స్ మోసానికి పాల్పడ్డారు అంటూ కూడా ఆ సంస్థ గ్రూప్స్ ని సీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా అటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి డబ్బుని హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ గ్రూప్స్ కార్యాలయాల్లో, ఇళ్లలో ఏదైనా భద్రపరచడానికి తీసుకొచ్చి ఇక్కడ సరఫరా కంటే ముందుగానే ఇక్కడ స్టోరేజ్ కోసం ఉపయోగించుకుంటున్నట్టు మాత్రం పక్కాగా ఐటీకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు సోదాల్లో ఎలాంటి ఆస్తులు గాని, లిక్విడ్ క్యాష్ గాని, సమాచారం గాని, వీళ్ళ అక్రమ ఆస్తులు గాని, ఆదాయానికి మించి వస్తున్నటువంటి ఆస్తులు గాని, వీటన్నిటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా గంటల తరబడి సోదాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. రాత్రి వరకు కూడా ఈ చట్నీస్ గ్రూప్ లో ఎవరెవరు డైరెక్టర్లుగా, చైర్మన్ గా, వైస్ ప్రెసిడెంట్ గా, ఆ కమిటీ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, వారు ఆ కంపెనీకి చెందినటువంటి అంతా ఆడిటర్లు, ట్రాన్సాక్షన్స్, బ్యాంకు లావాదేవీలను కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో ఏదైనా అవకతవకలు జరిగినట్టు వారికి ఉన్నటువంటి ఒక అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి వచ్చారు కాబట్టి దీంట్లో ఎన్నికల సందర్భంగా డబ్బులను ఉపయోగించుకోవడానికి అక్కడ పెడితే మాత్రం ఎవరైతే ఈ డబ్బులని పంపించారో, దాన్ని స్టోరేజ్ చేశారో వాళ్ళందరిపైన ఎన్నికల చట్టం ప్రయోగించి వీరందరినీ అరెస్ట్ చేసి ఐటీ అధికారులు ఆ డబ్బంతా కూడా రికవరీ చేయాల్సి ఉంటుంది.
లేదా వీరు అనుకున్న విధంగా ఐటీకి సకాలంలో పన్ను పే చేయట్లేదు, వీళ్ళు పెండింగ్ లో ఉన్నారు, బకాయిలు సరిగ్గా ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మాత్రం పెద్ద మొత్తంలో ఫైన్ విధించి ఆ కంపెనీలని సీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో అనేక చోట్ల చట్నీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పైన ఈ సోదాలు రన్ అవుతా ఉన్నాయి. ప్రస్తుతం కూడా సోదాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఎంతమంది అధికారుల బృందం ఎన్ని చోట్ల ఈ సోదాలు నిర్వహిస్తా ఉందనే దానిపై మాత్రం ఐటీ అధికారులు మరి కాసేపట్లో ఒక క్లారిటీ ఇవ్వాలన్నారు. సందీప్, రవితేజ అంటే అట్లూరి చట్నీ హోటల్స్ ఎన్నిటి మీద దాడులు జరుగుతున్నాయి, వీళ్ళకి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? సిటీలో సుమారు 10 నుంచి 15 వరకు చట్నీస్ బ్రాంచెస్ ఉన్నట్టుగా మాత్రం అధికారికంగా వాళ్ళు ఇప్పటి వరకు ఆ వివరాలను వెల్లడించలేదు. కానీ ప్రధాన ఏరియాస్ లో చట్నీస్ హోటల్ గత ఏళ్ల తరబడి వీళ్ళు పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నటువంటి హోటల్స్ లో నెంబర్ 1 గా నిలిచినటువంటి కంపెనీ చట్నీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. దీంట్లో ఒక హోటల్స్ రెస్టారెంటే కాకుండా ఇతర వ్యాపారాల్లో కూడా ఇదే కంపెనీ పేరు పైన వీరు ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు జరుపుతా ఉన్నారు. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారంలో కొన్ని అక్రమ కంపెనీలను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయంటూ కూడా పక్కగా ఐటీ అధికారుల దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ టైంలో రైడ్ చేయడంపై మాత్రం రాజకీయ పరమైనటువంటి కూపి బయటికి లాగేందుకే ఈ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయడానికి ఆ డబ్బులను తీసుకొచ్చి ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎక్కడైనా భద్రపరచడం తలదాచినట్టుగా కూడా ఐటీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఈ 2 కోణాల్లో బేస్ చేసుకుని సోదాలు నడుస్తా ఉన్నాయి. చట్నీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హైదరాబాద్ లో తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, కేవలం హోటల్స్ రెస్టారెంట్స్ అయినా టిఫిన్ సెంటర్స్ అయినా ఇంకా ఏవైనా ఇతర వ్యాపారాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యుండి ఐటీని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ మాత్రం వాటికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు రైడ్స్ ముగిసిన తర్వాత నోట్ రూపంలో లేదా మీడియా సమావేశం రూపంలో లేదా చట్నీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి కూడా ఒక నోట్ రిలీజ్ అయితే తప్ప ఏం జరుగుతా ఉంది ఐటీ సోదాలు అనేది మాత్రం ఇప్పటి వరకు బయటపడలేనటువంటి పరిస్థితి. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.